పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది ఇందిరమ్మ ఇల్లు అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యం ప్రజా సంక్షేమమేనని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం శరవేగంగా కొనసాగుతోందని తెలిపారు. గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా నిర్మించలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు చూపిస్తే మేము ఓట్లు అడగం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని ఊరు మేము చూపిస్తాం, మీరు ఓట్లు అడగండి అని ఆయన సవాల్ విసిరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటలను నెరవేర్చే దిశగా ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గెలవడం చాలా సంతోషం. నేను గత 15-18 సంవత్సరాల నుంచి చూస్తున్నా. మాకు మామిడిపల్లిలా ఉందామంటే ఇల్లు లేకుండే, గుడిసె ఉండే. జస్ట్ 3 నెలల క్రితం కూడా గుడిసెనే ఉండే. ఇవాళ ఆ గుడిసె ఒక 4 రోజుల ముందు తీసేయడం జరిగింది. మాకు కాంగ్రెస్ పార్టీ చేయబట్టి ఇల్లు వచ్చింది, ఇందిరమ్మ ఇల్లు. మేము ఇందిరమ్మ ఇల్లులో చాలా సంతోషంగా ఉన్నాం. ఇంతకు మించి ఏం మాట్లాడాలో నాకు ఏం ఇదైతే లేదు. చాలా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతున్నాం.